ఆ! అదేనండి. మనం ఇప్పుడు ఆ దేశం గురించి చెప్పుకుంటున్నాము. మరి ఇది అందరికి కూడా వందనాలు. మరి నా యొక్క ప్రోగ్రాము సమాజము నాడు నేడనే ప్రోగ్రామ్‌ను మీరు నడిపిస్తున్నారు. మీరు అభివృద్ధి చేస్తారు. మీ మధ్యలో నన్ను ఉంచుతారు. మీ అందరికి నేను, నాకు మీరందరూ కూడా మరి తప్పకుండా మనము ప్రతి విషయంలో పాల్గొందాం, మాట్లాడదాం, చేసుకుందామండి. మరి మన దేశం గురించి. కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాం. అలాగే మరి ఇందిరాగాంధీ మరి ఆడామె అయినప్పటికి కూడా ఆమె ఏం చేసింది? వీరనారిగా మరి దేశాన్ని పరిపాలించింది. కాదే మరిప్పుడు అదే 4గో ప్రధానమంత్రిగా ఆమెకు స్థానము దక్కిందండి. మరి అలాంటి వాళ్ళను నెహ్రూ ఇలాంటి వాడు, ఇందిరాగాంధీ ఇలాంటి క్యారెక్టరు, తర్వాత ఇలా వాళ్ళను చేసిపోయినోళ్ళను కూడా వాళ్ళ ఇక్కడ లేకపోయినా గానీ వాళ్ళకు అలాంటి నిందలు వేస్తూ తిడుతున్నారండి. మరి ఇప్పుడున్నటువంటి ప్రజలు. కాబట్టి వాళ్ళు పాలకులే గావచ్చు, ప్రతినిధులే కావచ్చు, ఆ రకంగా తిట్టొద్దు గదండీ! మన పెద్దలను, మన ఇంటి తల్లిదండ్రులను తిట్టుకున్నట్టే వాళ్ళని తిడితే. కాబట్టి ఇది పబ్లిక్ గమనించాల్సినటువంటి విషయము. వాళ్ళు మంచి చేశారా? చెడు చేశారా? మనం చెడును వదిలిపెట్టాలి. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మన దేశానికి కావాల్సింది వాళ్ళ పని కదండీ! కాబట్టి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ జ్ఞానం మనం తీసుకోవాలి. వీళ్ళు ఏం చేశారన్నదే కానీ మనము వారిని విమర్శించొద్దు. దుర్విమర్శన చేయకూడదు. సద్విమర్శన చేయండి. చేస్తే మీకు మంచి అనేది ఏం కనపడుతదో అది చేయండి వాళ్ళు చేయకపోయినట్టయితే. కానీ ఇందిరాగాంధీ అలాంటిదుండింది. ఆమె క్యారెక్టర్ అలాగుండింది. వాళ్ళ నాన్న ఇట్ట చేశాడు నెహ్రూ, ఆయనేం చేశాడు, అంతా నాశనం చేసిపోయాడు. గాంధీ ఏం చేశాడు, పాకిస్తాన్ వేరు చేసి మన మీద వాళ్ళను ఇక్కడ ఉంచటం వలన మనకు శత్రువులను చేశాడు. ఇవన్నీ మనం అనుకోకూడదండి. ఇప్పుడు మన తల్లిదండ్రులు గూడా ఆయా పరిస్థితులను బట్టి ఉండొచ్చు. అలాంటిది మనము వాళ్ళని తిడితే ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళకంటే ఇంకా మంచిగా చేసి నిలబడండి. మన ఉద్దేశ్యం అది. వాళ్ళు నిజంగా మంచోళ్ళు కారనుకోండి. మీరు ఇంకేమన్నా వాళ్ళకంటే మంచి పనులు చేసి చిరస్థాయిగా దేశ చరిత్రలో నిలబడండి. అది కోరుకోండి. కానీ వీడిని ఓడిపోయినోడిని తిట్టడము, లేకుంటే ఓడిపోయినోడేమో అధికారంలో ఉన్న పాలకులను తిట్టడము, ఇదేనా అండి? ఇది పరిపాలన కాదండి. పరిపాలన ఎలా ఉండాలి? సుభిక్షంగా ఉండాలి. ఇది ఒక రాజరికం కాదండి. రాజుల పరిపాలన కాదిది. ఏంటిది? ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్యము, సెక్యులర్ స్టేట్ కదండీ! ఎలక్టెడ్ బై పీపుల్. కనుక మనము ఆ పీపుల్ ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్లకు అన్ని కుల, మత భేదాలు ఏవి లేకుండా నాలాగా వాళ్ళే. వాళ్ళను కూడా నా స్థాయిలో నాలాగా గౌరవించాలని చూడండి. వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ టాలెంట్‌ని బట్టి ఏ ఉద్యోగం ఇయ్యాలి, ఏంటి అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. కానీ విమర్శించకూడదండి. అందుకే ఇందిరాగాంధీ కూడా ఆడామైనప్పుడు ఒక వీర నారిగా మరి ఇంత పబ్లికు మరి కోట్ల మందిని కూడా పరిపాలించేటటువంటి కెపాసిటీ ఆమెకు ఉండడం వలన గదా ప్రభుత్వం ఆమెను ఎన్నుకుంది. ఎన్నుకున్నప్పుడు ఏం చేసింది? గరీబీ హఠావో! అసలు మన దేశంలో గరీబు వాళ్ళు ఉండకూడదు అనే నినాదం ఆ స్లోగన్‌తో ఆమె మరి ట్రైబల్స్‌గా ఉన్నటువంటి ఇప్పుడున్న లంబాడీస్ వాళ్ళంతా ఎట్లొచ్చారండి సమాజంలోకి. ఇందిరాగాంధీ ఆ స్లోగన్ పిలిపే వాళ్ళొచ్చారు. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? ఆమె ఏం చేసింది? గరీబీ హఠావో! గరీబ్ అనేది ఉండకూడదు. అందరూ అడవుల్లో జంతువులు మాత్రమే ఉంటాయి. సమాజంలో మానవులు ఉండాలి. అడవులో జంతువులు, పక్షులు ఉండాలి. కాబట్టి మీరు జంతువుల లాగా మీరు అడవిలో ఉండొద్దు. మీరు అనాగరికులు అవుతారు. అన్‌సివిలైజేషన్‌గా ఉంటారు. కాబట్టి సివిలైజేషన్ అనేది సమాజంలో దొరుకుతుంది. కాబట్టి మీరందరూ సమాజానికొచ్చేయండి. మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా మేము అందిస్తామని చెప్పి ఇందిరాగాంధీ వాళ్ళను ఆ రకంగా చేస్తే చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి అడవుల్లో ఉన్న లంబాడీస్ అందరూ కూడా ఎరకల వాళ్ళు, లంబాడి వాళ్ళు ఇట్లా చాలామంది ఇప్పుడు సమాజంలో వచ్చి మరి స్థిరపడి వాళ్ళు కూడా మనతో పాటు ఉంటున్నారండి. కనుక ఈ రకంగా మంచిని కలుగజేయాలి. అలాంటి వాళ్ళని మనం ఎందుకు తిట్టాలండి? ఆ రోజుల్లో మనం లేము గదా! ఒకవేళ ఉంటే నువ్వే సరిజేసేదుంటివి.
ఎవరైతే తిడుతున్నారో ఆ దేశ నాయకులను, ఎవరెవరిని ఈళ్ళందరిని కూడా నెహ్రూను, గాంధీని, అంబేడ్కర్‌ను, మరి సుభాష్ చంద్రబోస్‌ను, మరి రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరిని ఎవరైతే తిడుతున్నారో, మరి ఆ కాలంలో మీరే ఉండి మరి మీరే ఇంకంతకన్నా మంచిగా చేశానని చూపించేదుండ్రి. కానీ వాళ్ళని పోయిన వాళ్ళని అనకూడదుగా. ఆదర్శమైన పాత్ర వహించారు వాళ్ళు. కాబట్టి ఈ రకంగా మీరు ఆలోచించుకోవాలని నేను మనవి చేస్తున్నానండి. కాబట్టి ఇప్పుడు నేను 1 వీక్ నుండి మీకు చెప్పాను. ఏంటి ఒక దేశానికి సంబంధించినటువంటి గొప్ప నాయకుల గురించి, ఒక్కొక్కరి గురించి 2, 3 వాక్యాలు మనం ఇట్లా చెప్పుకొని, ఈ 1 వీక్ నుండి దేశభక్తి గేయాలు, పాట్రియాటిక్ సాంగ్స్ అండ్ వాళ్ళ యొక్క లీడర్స్ యొక్క ఏంటి చరిత్ర కొద్దిగా మనం పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో మీ ముందుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మరి నా ఛానల్ జీపీఎల్జీసీ, నా ప్రోగ్రామ్ ఏమో సమాజము, నాడు, నేడు అనే ప్రోగ్రామ్‌ని గౌరవించండి. మరి నన్ను కూడా నా ప్రోగ్రామ్‌ని చేరదీయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్స్ కూడా చేసి కామెంట్స్ ద్వారా నాకు సలహాలివ్వాలి. అందరికి నేర్చుకున్నది జీవితాంతం ఉంటదండి. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత తెలిసినా మనము కొంత తెలిసిన వాళ్ళమే. కాబట్టి ఎంతో తెలిసింది సమాజం. ఈ సమాజం అనేటటువంటి పుస్తకంలో మనమందరం ఉన్నాం కాబట్టి నేను చెప్పే దాంట్లో ఏ పొరపాట్లున్నా మీ సలహాను నేను స్వీకరిస్తాను ప్రేమగా. కాబట్టి మీరు నాకు మరి కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరంతా కూడా నా సబ్స్క్రైబర్స్ అంటే నా స్టూడెంట్‌గా నేను ఇంకా ఉత్సాహం, ఉల్లాసంతోటి మీ ముందుకొస్తాను. కొన్ని సమాజం యొక్క విషయాలు మీతో పంచుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.